మిత్రులారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు కూడా విజయం సాధించవచ్చని చెబితే మీరు నమ్ముతారా? దీన్ని నిరూపించే ఒక కథ ఇది. ఒకప్పుడు విజయుడు, అజయుడు అనే ఇద్దరు యువరాజకుమారులు ఒక జ్బాని వద్ద తమ విద్యను పూర్తి చేసి ఉన్నారు. వారిని రాజ్యానికి పంపించే ముందు ఆ గురువు వారికి ఒక పరీక్ష పెట్టారు. మన ఆశ్రమం నుండి లీగుల దూరంలో ఒక గుహ ఉంది. దానిలో ఒక విలువైన పక్షి ఉంది. దాన్ని మొదటగా తీసుకొచ్చిన వాడే విజయ్ అని చెప్పారు. ఆ రాజకుమారులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దారిలో వారికి తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి కనిపించారు. గెలవాలనే తొందరలో అజయుడు అతన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ విజయుడు ఆగి ఆ వ్యక్తికి సహాయం చేసి కోలుకునేలా చూసుకున్నారు. ఆ వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత విజయుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దారిలో కొంచెం ముందుకు వెళుతున్న తర్వాత విజయుడు గిరిజనులచే బంధించబడిన అజయుడిని కనుగొన్నాడు. గాయపడిన వ్యక్తి నుండి నేర్చుకున్న సమాచారాన్ని ఉపయోగించి విజయుడు ప్రశాంతంగా గిరిజనులతో మాట్లాడి వారితో స్నేహం చేసుకున్నాడు. వారు అజయుడిని విడిచిపెట్టడమే కాకుండా విజయుడిని గుహకు తీసుకెళ్లి ఆ పచ్చను అతనికి అందించాడు. విజయుడి విజయం చూసి ఆశ్చర్యపోయిన అజయుడు అతన్ని ఎలా సాధించాలని అడిగాడు. దానికి విజయుడు ఆ గాయపడిన వ్యక్తిని గిరిజనులే దారి చేశాడు. వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు చెప్పారు. అతనికి సహాయం చేయడం ద్వారా వారి నమ్మకాన్ని ఎలా పొందాలో నేర్చుకున్నాను అని సమాధానమిచ్చాడు. ఇలా ఇతరులకు సహాయం చేయడం మీ స్వంత విజయానికి దారి తీయగలదు. చిన్న సహాయం కూడా గొప్ప ఫలితాలనిస్తుందని గుర్తుంచుకోండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.